ఇప్పుడు ఉంది చూడండి నెమలి, చూపిస్తా. వాడ కనపడేది నెమలే, ఆ గోడ మీద ఉంది. నేను దగ్గర పోయారు పోతుంది, అది కనపడదా? అగో పోతుంది, నేను దగ్గర పోయారు పోతూనే ఉంది. సార్ అంటే ఆ సారు ఆల్రెడీ బిల్లు పంపించిన, నెక్స్ట్ టైం ఏమైనా ఉంటే చూసుకుందాం అని చెప్పిండు. మొన్న మీకు చూపించింది ఇదే ఫ్రెండ్స్, లొకేషన్ ఇదే. లొకేషను రాంగ్ చూపిస్తుంది. అదేమైందంటే 4 కిలోమీటర్ ఇంకా ముంగడు చూపిస్తుంది. నాకు అలా ఐడియా ఏంటంటే రైల్వే ట్రాక్ దాటంగానే లెఫ్ట్ సైడ్ రోడ్లంగా మూవ్ అయి దయచేసి అప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ కావాలి. మీకు బెటర్గా మంచి కంటెంట్ ఇస్తానికే ప్రయత్నిస్తా. దయచేసి NSRS బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్. ఫ్రెండ్స్ నమస్తే. మనకు ఒక కిరాయి వచ్చింది ఆటో నగర్ నుంచి భువనగిరి. ఆయిల్ బ్యారెల్లు వేసుకోవాలి. నైట్ ఆల్రెడీ వీడియో పెట్టినా, మీరు ఎవరు చూడలేదు. వీడియో ఇప్పుడు ఫుల్ లెంత్ వీడియో చేస్తున్నా. ఇక్కడికే సేమ్ డ్రాప్ లొకేషన్. కంపల్సరిగా చూడండి, మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. ఫస్ట్ పికప్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ పికప్ వచ్చేసి ఐత్నార్లో ఉంది. ఐత్నార్కి వెళ్తున్నా. ఆ నుంచి డ్రాప్ వచ్చేసి భువనగిరికి. ఇప్పుడు సెకండ్ పికప్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు కంటిన్యూషన్ వీడియో వస్తుంటుంది, చూడండి. నేను మొన్న నైట్ పెట్టిన గుట్టలు, ఆ రైల్వే ట్రాక్, ఆ నైట్ 11 గంటలకు నేను ఎంత పెద్ద గుట్ట ఎక్కినా అన్నది మీకు మొత్తం ఈ వీడియోలో చూపిస్తా. ఓకేనా? థ్యాంక్ యూ. రెండో పికప్ కాస్త మూడో పికప్ అయింది. మూడో పికప్ కాడు ఉన్నా, ఏదో బెల్ట్ వేసుకోవాలట. ఇట్లుంటది. కస్టమర్ ఆల్రెడీ 2 చెప్పిండు, ఇది మూడోది అట. 2 అయిపోయినాయి, ఇది మూడోది. ఈ నుంచి భువనగిరికి స్టార్ట్ కావాలి. ఇవన్నీ బెల్ట్లు రైస్ మిల్లులకు, కంకర మిల్లులకు. లొకేషన్ పెట్టుకున్నా, 3 డ్రాపులు తీసుకున్నా. కస్టమర్ ని కొంచెమన్నా ఎక్కువేయండి సార్ అంటే ఆ సారు ఆల్రెడీ బిల్లు పంపించిన, నెక్స్ట్ టైం ఏమైనా ఉంటే చూసుకుందాం అని. ఇందాక అడ్డు లొకేషన్ లా వీడియో రికార్డ్ చేస్తుంటే రికార్డ్ చేయకంటుడు. ఏమైందన్నా అంటే మా సార్ చూస్తాడు, మా సార్ తిడతాడు మమ్మల్ని అంటే, లేదన్నా మీ 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 మెటీరియల్ ఏం చూపిస్తలేను, లేకపోతే మిమ్మల్ని ఏం చూపిస్తలేను, నా ఫేస్ వరకు వీడియో తీసుకుంటున్నా, మీ పర్మిషన్ లేకుండా మిమ్మల్ని ఏం తీస్తాను అన్న అంటే, ఆయన ఉండి అన్నాడుగా, అయితే ఓకేలే తీసుకోండి, మిమ్మల్ని ఏం తీయనన్నా, నా ఫేస్ వరకు తీసుకుంటున్నా, నాది నేను తీసుకుంటున్నా అని చెప్పిన. స్టార్ట్ అయినా భువనగిరికి అయితే స్టార్ట్ అయినా. ఔటర్ రింగ్ రోడ్ ఎక్కిన తర్వాత మీకు విజువల్స్ పెడతా. ఓకే రైట్, చూడండి ఫుల్ వీడియో. మొన్న నైట్ పెట్టింది మీరు అంత సరిగా చూసుకోలేదట్టుంది. వీడియో మాత్రం ఎక్సలెంట్ ఉండేది. యాక్చువల్గా అదే వీడియో బాగా చూస్తారనుకున్నా, చూడలేదు. కానీ ఇప్పుడు చూడండి ఫుల్ బ్లాక్ చేస్తున్నా. థ్యాంక్ యూ. ఔటర్ రింగ్ రోడ్ స్టార్ట్ అయినా, ఈడ ఎక్కిన గట్కేసర్లో దిగాలి. 12:30కు స్టార్ట్ అయింది ఈ ట్రిప్ వచ్చేసి. 12:30కు స్టార్ట్ అయిన ట్రిప్ ఎంత అవుతుంది? దాదాపు 11:04 అవుతుంది దాకా బట్టి. కస్టమర్ ని ఏమైనా ఎక్కువేయండి సార్ అంటే కస్టమర్ ఏమంటాడు, ఆల్రెడీ బిల్లు పంపించిన, ఏమైనా ఉంటే నెక్స్ట్ కిరాయిలో చూసుకుందాం లేదంటు. డ్రైవర్ అంటేనే లెక్కలేదు ఎవరికి. ఆకలి ఏం పోతురుగా. ఈడ మనం 70-80 వరకు లేపోవచ్చు, కానీ మన బండి లేచేది 60 లేస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ పైన 80 ఉంటది స్పీడ్ లిమిట్. బండ్లకు 80 ఉంటది, కార్లకు 120 ఉంటది. అటు 80 స్పీడ్ లిమిట్ లా కూడా మనకు 60 లేస్తుంది మన బండి. కానీ కొంచెం ఔటర్ రింగ్ రోడ్ ఎక్కితే ప్రశాంతంగా ఉంటది అబ్బా. డిస్టెన్స్ కొంచెం ఎక్కువ వచ్చినా కూడా ప్రశాంతత కొంచెం ఎక్కువ. ట్రాఫిక్ ఉండదు, ఏది ఉండదు. చూడండి ఇంకా కంటిన్యూషన్ చూడండి. డ్రాప్ పాయింట్ కి వెళ్ళినాక మాత్రం ఆడ కంపల్సరీ ఆ రైల్వే ట్రాక్, ఆ గేటు, అది మన ఏమంటారు, ప్రభాస్ ది ఒక సినిమా ఉంటది కదా, ప్రభాస్ ది ఏం సినిమా అది, హీరోయిన్ గురించి ఊహించుకొని కల చెప్తాడు కదా, ఆ సినిమా మిస్టర్ పర్ఫెక్ట్. అది కాదు ఏదో సినిమా, నేను పేరు చెప్తా. ఆ సినిమాలో కాజల్ ప్రభాస్ ఉంటారు. ఆ సీన్ లెక్క కనిపిస్తుంది నాకు ఆ రైల్వే ట్రాక్. ఏం అట్నే ఉంటది. చూడండి మంచి యూజ్ చూపిస్తా. భువనగిరి గుట్ట ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ అవుతుంది. అవి నేను ఇప్పుడు వెళ్ళబోయేది ఇంకా హైలైట్ ఏంటంటే గుట్ట పైకి ఇక్కడ కంకర మిషన్ పెట్టి నడిపిస్తున్నారు. స్టార్ట్ అయింది ఆడ. ఆ బోర్డు మొత్తం ఖతం అవుతుంది. అక్కడికి వెళ్తున్నా. అది మొన్న నైట్ వీడియోలో సరిగా మీకు అందరికి కనపడకపోయిన నైట్ నేను ఎంత టెన్షన్ పడ్డానో ఈ వీడియోలో ఉంటది. అది చెప్తా, మొత్తం క్లియర్ గా చూపిస్తా. భువనగిరి గుట్ట, భువనగిరి ఇప్పుడే ఎంటర్ అయినాం. ఆ సైడ్ లొకేషన్ దగ్గర ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉన్నాక మీకు అక్కడి నుంచి కంటిన్యూషన్ వీడియో పెడతా. అక్కడి నుంచి చూడండి, అక్కడి నుంచి బాగుంటుంది భువనగిరి.
మొన్న మీకు చూపించింది ఇదే ఫ్రెండ్స్, లొకేషన్ ఇదే, సేమ్ గేట్. రైలు అంత మాత్రం మూవ్ అయిపోయింది. ఆయన చూపించిన గేట్ ఇదే. కాకపోతే ఆ వీడియో ఎక్కువ మంది చూస్తారు అనుకున్నా, తక్కువ మంది చూసారు. స్టార్ట్ అయినాము అంటే ఆ లొకేషన్ దగ్గరకు వచ్చిన ఆ గుట్టలు ఎక్కేటప్పుడు తీస్తా కథ. లొకేషన్ రాంగ్ చూపిస్తుంది. అదేమైందంటే 4 కిలోమీటర్ ఇంకా ముంగడు చూపిస్తుంది. నాకు ఆయన ఐడియా ఏంటంటే రైల్వే ట్రాక్ దాటంగానే లెఫ్ట్ సైడ్ రోడ్ లంగా మూవ్ అయ్యి పక్కకి వెళ్ళిపోవాలనో నాకు ఐడియా ఉంది. మ్యాప్ లో చూస్తే అట్లా రూట్ ఉంది. కానీ ఆయనకి ఫోన్ చేస్తే పిల్లగానికి, యూపీ పిల్లగానికి ఫోన్ చేస్తే వస్తున్నా, నువ్వు ఎక్కడున్నావు అక్కడనే ఉండు, లొకేషన్ పంపి అంటే లొకేషన్ పంపించిన. మొన్న నైట్ వచ్చిన కదా, నైట్ వచ్చే వరకు అంత కరెక్ట్గా స్ట్రైక్ కావట్లే. అది లొకేషన్ ఇటు చుట్టూ చూపిస్తుంది, ఉన్న ఏరియానే, కానీ చుట్టూ తిరిగి చూపిస్తుంది. అట్లా కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఆ గుట్ట ఎక్కేటప్పుడు సీను హైలైట్ ఉంటుంది ఫ్రెండ్స్, అదొక్కటి మాత్రం మిస్ కాకండి. నేను ఇప్పుడు అది ఎక్కేటప్పుడు చూపిస్తా, చూడండి ఒకసారి. ఈ రోడ్డే ఫ్రెండ్స్, అది నేను కొంచెం మిస్ అయిపోయినా. పిల్లగాడు వచ్చిండు తీసుకెళ్తుండు. ఇట్లుంటది రోడ్డు. ఎక్కేది మాత్రం గుట్ట మీదకి ఎక్కి తీయాల్సి వస్తుంది. అంటే ఈ మెటీరియల్ మొత్తం గుట్ట మీదనే, అంటే కంకర మిషన్ అవి పెట్టిరాళ్ళు అక్కడ. ఏమంటారు అదే ఒక కంపెనీ లెక్క, కంకర డస్ట్ అవి సప్లై చేస్తారు కదా, ఒక కంపెనీ లెక్క అట్లా. ఆ గుట్ట పైన పోయేది. ఇప్పుడు మనం గుట్ట పైకి అనవసరంగా ఒక 4-5 కిలోమీటర్లు ఎగస్ట్రావు ఇబ్బంది. ఆ పిల్లగాని ఫోన్ చేస్తే ఆయన వచ్చిండు, వస్తున్నా నువ్వు ఏడున్నావు అనే ఉండని చెప్పిండు. అదే పోతున్నా, అట్లా పోయే పిల్లగాడే. రోడ్డు చూడు, ఏం ఆనందం. ఏసీ పెక్తలేదు. నైట్ ఈ ప్లేస్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ప్లేస్ లా టక్కున గుద్దుకుంది, కింద చేసి టక్కున గుద్దుకుంది. అంటే చీకట్లు వచ్చినాయి కదా, ఏమంత కనపడలే అనమాట. నాకు కనపడపోయే వరకు టక్కున గుద్దుకోకపోతే అంత గుద్దుకోబో పానం దస్సు అన్నది. కానీ ఏం చేస్తాం, ఈ గుట్ట మీద మైనింగ్ చేస్తారు. ఈ పైకి ఎక్కాలి, ఇప్పుడు మనం చుట్టూ తిరుగుకుంటే ఎక్కాలి. అమ్మా కొంచెం కష్టంగా ఉంది ఫ్రెండ్స్. గుట్ట పైన ఎక్కినాక చూపిస్తా. అర్రే నెమలి, మీకు కనిపిస్తుందా? మిస్ అయింది ఫ్రెండ్స్. నెమలి ఇంతసేపు ఆ గడ్డ మీద ఉండే, నేను జూమ్ చేసి జూమ్ అవుట్ చేసే వరకు అది చదురుకుంది. ఇట్లుంది రోడ్డు సిచ్యువేషన్. అంటే ఇక సింగిల్ హ్యాండ్ తోటి ఫోన్ పట్టుకున్నాడు, సింగిల్ హ్యాండ్ తోటి డ్రైవ్ చేసుడు కొంచెం కష్టంగా ఉంది. అదే అప్పుడేమంటే బంద్ చేద్దాం అనుకున్నా. అంతా నా లెఫ్ట్ సైడ్ చూసే వరకు అండి ఫస్ట్ గేర్లో కూడా ఎక్కుతలే. అదే మైనింగ్ జరిగే ప్లేస్, అక్కడ కనిపిస్తుంది కదా ఇటాచ్. కొంచెం ఫోన్ పక్క పెడదాం, ఆడు మొత్తుకుంటాడేమో. గుట్టెక్కినాం.
ఇంత హైటెక్ కాల్సి వచ్చింది ఫ్రెండ్స్. గుట్ట మొత్తం గుట్ట మీదనే. ఏం చేస్తారో తెలియదు. అంటే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కంకర మిల్ నడుస్తుంది. తర్వాత ఇది ప్లాట్లు చేసి అమ్ముతారా ఏం చేస్తారా తెలియదు. ఇప్పుడు ఈ మట్టిలో రాళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్ళని కంకర మిల్లు వేస్తారు. నెమలి మళ్ళా మనల్ని చూసింది, మళ్ళా గుట్ట సాటుకు పోయింది ఫ్రెండ్స్. ఏముండదులే, నెమలిది ఏముంది, హైదరాబాద్ లో కూడా దొరుకుతాయి. ఓ కనపడుతుందా మీకు అక్కడ? మళ్ళా చెట్టు సాటుకు పోయింది. మొత్తానికి అయితే ఈ కిరాయి అయితే హ్యాండ్ ఓవర్ చేసేసినాం. ఇది ఆల్రెడీ లెవెల్ ఉన్న భూమిని ఫ్లాట్లు చేస్తుందో ఏం చేస్తుందో. చిన్నప్పుడు అడవులు బాగుండే ఫ్రెండ్స్. అడవులన్నీ తీసేసి రియల్ ఎస్టేట్ వచ్చిన తర్వాత అడవులంతా కరువు అయిపోయినాయి. బొగ్గు రైలు పోతుంది ఫ్రెండ్స్, బొగ్గేసుకోబోతుంది. అయిపోయింది. అంతా దోముతూనే ఊరు. ఇది అక్కడ ముంగడ కనపడుతుంది చూడండి, ముంగడ కనపడేదంతా ఇదంతా దోముతూనే ఊరు. ఇప్పుడు ఉంది చూడండి నెమలి, చూపిస్తా. వాడ కనపడేది నెమలే. ఆ గోడ మీద ఉంది. నేను దగ్గర పోయారు పోతుంది అది. కనపడదా? అగో పోతుంది. నేను దగ్గర పోయారు పోతుంది. చాలా ఉంటాయి, ఎందుకంటే గుట్టలు కదా, చాలా ఉంటాయి నెమలి. ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఈ కెమెరా బ్రైట్నెస్ వచ్చే వరకు ఉన్నది బాయ్. ఇట్లా ఉన్న కాడికి గుట్టలు తోముతారు. వాళ్ళ భూములు వాళ్ళు తోముకుంటారు. కానీ ఇవన్నీ తీసేసే వరకు, అడవి అంతా సాఫ్ చేసి రియల్ ఎస్టేట్ కోసం సాఫ్ చేసే వరకు మేజర్గా జరిగే ప్రాబ్లం ఏంటంటే ఈ కోతులు, ఈ అడవి జీవాలు అవన్నీ ఊర్ల మీద పడి ఊర్లో ఉన్న ప్రజలంతా ఆగం ఆగం చేస్తాయి. చూడండి, ఆషామాష ఏం కాదు. ఇదంతా దోమిరు ఆల్రెడీ, ఇదంతా దోమేసారు. ఇక్కడ వాటర్ కూడా వస్తున్నాయి, అదంతా దోమే వరకు. అప్పుడు అంటే ఇప్పుడు అనొచ్చు, అన్నా కస్టమరు నీ కిరాయి చెప్తే నువ్వు అదంతా చూపిస్తున్నావు అన్నా అని అనొచ్చు. నా కస్టమర్ కాలి కంకర మిల్లే. ఇక్కడ మైనింగ్ చేయించుకునేటోళ్ళు వేరే. చూడండి గుట్ట అంటే మీకు చూస్తుంటే వీడియోలో కిందికి కనిపిస్తుంది, అంటే ఏదో సింపుల్ కనిపిస్తుంది, కానీ దాదాపు 40-50 ఫీట్ల మీద తోవీరు. ఇక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. పెద్ద పెద్ద టిప్పర్లు కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. బాయ్.